నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారితో పాటు ఆమె అమ్మమ్మ దుర్మరణం చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీకి చెందిన టింకరి కళ్యాణి అలేఖ్యతో పాటు భర్త రాకేష్, కూతురు ప్రియమేఘన ఓ ఫంక్షన్కు హాజరయ్యేందుకు భూపాల్పల్లికి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో బెల్లంపల్లిలోని సబ్స్టేషన్ జాతీయ రహదారి వద్ద కారు అదుపు తప్పింది. చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన వారికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. చిన్నారి అమ్మమ్మ కళ్యాణి చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోందని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్ధం ప్రకటించబోతోందని అన్నారు. మహారాష్ట్రలో ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ కూటమిని ప్రజలు నమ్మలేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి మంత్రమే పని చేస్తుందని, గతంలో కంటే ఎక్కువ మెజార్టీ సీట్లు బీజేపీ కూటమికి కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ సైరన్ లెగ్ పార్టీ అని, ఆ పార్టీతో జతకట్టిన పార్టీలన్నీ మునిగిపోతున్నాయని అన్నారు. ఇండియా కూటమి మొక్కలు కావడం ఖాయమని అన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీలో లుకలుకులు మొదలు కాబోతున్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే అవసరం బీజేపీకి లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూల్చుకుంటున్నారని అన్నారు. తెలంగాణ నుండి కాంగ్రెస్ పార్టీ డబ్బు సంచులు తీసుకువెళ్లి మహారాష్ట్ర ఎన్నికల్లో ఖర్చు చేశారని అన్నారు. అబద్ధాలు డబ్బుతో గెలవాలని చూశారని, కానీ అవేమీ పని చేయలేదని అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల వైఫల్యాలే మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి ప్రధాన కారణమయ్యాయని అన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఒక్క హామీని అమలు చేయకుండానే అన్ని చేసినట్లుగా కోట్లాది రూపాయలు యాడ్స్ ఇచ్చి అబద్ధపు ప్రచారం చేయాలని చూసినా జనం నమ్మలేదని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మహారాష్ట్రలో తిష్ట వేసి పోలింగ్ బూత్ల వారీగా ప్రచారం చేసినా పట్టించుకోలేదని అన్నారు. వాస్తవాలు గ్రహించి కాంగ్రెస్ కూటమి చావు దెబ్బ కొట్టారని, మహారాష్ట్ర ప్రజలకు హ్యాట్స్ ఆఫ్ అని అన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. మహిళలకు తులం బంగారం, స్కూటీ నెల 2500 ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి పైసలు లేవని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సొమ్మును తీసుకుపోయి మహారాష్ట్రలో ఎలా ఖర్చు చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఒక్క పని కావడం లేదని, ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఆ పార్టీలో లుకలుకలు రాబోతున్నాయని అన్నారు. ఇప్పుడే ఫలితాలు ఇంకా వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయ దుందుబి మ్రోగిస్తున్నది. ఎక్కడ చూసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ హవా మహారాష్ట్రలో కొనసాగుతున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని చెప్పి అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఇలా ఈ ఫలితాలతోని వాళ్ళు ఇప్పటికే 220 సీట్లకు పైగా మెజార్టీ ఉంది. మ్యాజిక్ ఫిగర్ దాటింది. గతంలో కంటే ఎక్కువ సీట్లను సాధించబోతున్నాం. దానిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పోయినసారి 105 స్థానాలు గెలిచింది. ఈసారి 125 స్థానాలు పైగా గెలవబోతున్నమాట. కాంగ్రెస్ పార్టీ 125 స్థానాలు పోటీ చేసింది. 20 స్థానాలు గెలిచే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ. దాంతో పాటు యూపీలో కూడా 9 స్థానాల్లో 7 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీలో ఉంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి ఎన్ని అబద్ద ప్రచారాలు చేసినప్పుడు కూడా ఇవాళ ప్రజలు వాటిని నమ్మలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీరు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి మంత్రమాట పనిచేసింది. వారి విశ్వాసాన్ని నమ్మకం ప్రజలు ఇవాళ ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పయ్యారు. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చినాక నెక్స్ట్ టైం మెజార్టీ తగ్గుతుంది, కానీ ఈసారి మెజార్టీ విపరీతం పెరిగింది. సార్ ఉద్దవ్ ఠాకరే లాంటి శివసేన పార్టీలు వాళ్ళ ఐడియాలజికల్ దానికి విరుద్ధంగా, హిందుత్వానికి విరుద్ధంగా, హిందూ ధర్మానికి విరుద్ధంగా వివరించే పార్టీలతో కుమ్మక్కు కావడం వల్ల మొత్తం అడ్రస్ లో కూడా గల్లంతైపోయిన పార్టీలను. మహారాష్ట్రలో హిందూ సమాజం చైతన్యాన్ని చాటింది. ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారు. అనేక రకాల కుట్రలు చేశారు. అక్కడ ధర్మం గెలిచింది. ప్రజలు చీలిపోద్దని చెప్పి బటెంగేతో కటెంగే అని చెప్పి ఒక సందేశం అది ప్రజలకు వెళ్ళింది. ప్రజలు వాళ్ళ ఐక్యతను ప్రదర్శించారు. మహారాష్ట్ర ప్రజల ఐక్యతనే ఇలా ఎన్డీఏ కూటమికి విజయానికి నాంది. ఇలా సమాజం ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇలా మహారాష్ట్ర ఫలితాలు స్పష్టం చేస్తాయి. శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆలయంలోకి ఆహ్వానించి మంత్రికి వరిపటం పెట్టి స్వామివారి యొక్క క్షేత్ర విశిష్టతను మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి పొంగులేటి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. రామాలయంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ తయారు అమ్మవారి కోవెలలో మంత్రి పొంగులేటికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐఏఎస్, ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ భద్రాచలం రామాలయం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిలో భాగంగా ఇప్పటికే 70 కోట్ల రూపాయలను రామాలయం మాడవీధుల అభివృద్ధి కొరకు విడుదల చేయడం జరిగిందని, ఈ మాడవీధుల అభివృద్ధికి సుమారు 2 ఎకరాలకు పైగా భూమి కావాలని, ఇప్పటికే అధికారులు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా ప్రజల వద్ద నుండి ప్రజలకు వాల్యూ చేసి భూమిని గుర్తించడం జరిగిందని, త్వరలోనే రామాలయం అభివృద్ధి జరగడం ఖాయమని ఆయన అన్నారు. అనంతరం ఆలయ అధికారులతో కలిసి రామాలయం ఆడవీధుల అభివృద్ధి పనుల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నామని, 3 కలిసి భద్రాచలం రామాలయం అభివృద్ధిలో ముందుంటామని ఆయన అన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల కూడా రామాలయం అభివృద్ధికి వెనుకడుగు వేయరని పేర్కొన్నారు. భద్రాచలం రామాలయం మీద ప్రేమ ఉంది కనుక భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించడం జరిగిందని మరోసారి ఆయన గుర్తు చేశారు. సోమరసం ప్రజాం ప్రజాకం సోమరసకం సోమరసం ప్రజాకం సౌభాగ్యం సౌభాగ్యం ప్రజాగ్యం సౌభాగ్యం ప్రజాం ప్రజాకం సౌభాగ్యం తనోం తనోకం సౌభాగ్యం ప్రజాం ప్రజాకం సౌభాగ్యం తనోం సౌభాగ్యం తనోం తనోకం సౌభాగ్యం సౌభాగ్యం తనోం తనోమితి తనోం భవతి సదాయ పరజ. ఆగమ శాస్త్రం ప్రకారం ఆగమ శాస్త్రానికి సంబంధించిన ముఖ్యులు సూచనలతో ఈ భద్రాచల పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా ఈరోజు స్వామివారి దర్శనం అయిన తర్వాత స్థానిక అధికారులతో చర్చించాం. ఈ మాడువీధులు ఏర్పాటు చేయడం కోసం కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ రిక్వైర్మెంట్ ఉంది, వాటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం మొదటి విడతగా సుమారు 68 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇంకా టెంపుల్ అభివృద్ధికి ఇతరత్ర ఖర్చులకి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వామివారి కార్యక్రమం చేయటం కోసం తప్పకుండా నిధులు ఎంత ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రాముల వారి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఈ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా శ్రద్ధ స్థానిక మంత్రులు, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, మరొక సహచర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, నేను, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరం కలిసి ఈ టెంపుల్ ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ టెంపుల్ కు సంబంధించిన అన్ని వివరాలతో మరొకసారి చర్చించుకుందామని తెలుపుతూ సెలవు. కామన్వెల్త్ మెడ్ ఆర్ట్ కాన్ఫరెన్స్ 2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్. స్క్రోలింగ్ పాయింట్స్.
ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి కొత్త కార్యక్రమాలతో టెక్నాలజీలో హైదరాబాద్ గ్లోబల్ లీడర్గా ఎదుగుతోంది. సాఫ్ట్వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ మరియు బయోటెక్నాలజీ పరిశ్రమలకు పవర్ హబ్గా హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. న్యాయ వ్యవస్థ మన ప్రజాస్వామ్యానికి మూల స్తంభం. కానీ భారీ సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉండడం న్యాయ వ్యవస్థకు సవాల్గా మారింది. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి, వేగంగా, సమర్థవంతంగా కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్చల ద్వారా వీలైనంత త్వరగా సమస్యలు, వివాదాలను పరిష్కరించుకోవాలి. అలా చేయడం వల్ల వివాదంలో చిక్కుకున్న ఇరు వర్గాలకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వంలోనే హిందూ ఆలయాలపై దాడులు. విశ్వ హిందూ పరిషత్, ధర్మప్రసాద్ సహా ప్రముఖ్ మధురనేని సుభాష్ చందర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అధికారంలో ఉన్నా ఆయా రాష్ట్రాలలో హిందూ వ్యతిరేక సంఘటనలు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ ధర్మప్రసాద్ సహా ప్రముఖ్ మధురనేని సుభాష్ చందర్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి కేవలం హిందూ ఆలయాలను టార్గెట్ చేస్తూ గుళ్లను, విగ్రహం మూర్తులను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. ఈరోజు షాద్నగర్లోని ఫరూక్ నగర్ అమరేశ్వర ఆలయంలో శివలింగాన్ని ధ్వంసం చేశారు. హనుమాన్ దేవాలయాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అంబట్పల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇలా తెలంగాణలో ఎన్నో ఆలయాలు ధ్వంసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క నిందితులను అరెస్టు చేసిన పాపాన పోలేదని అన్నారు. కేవలం ముస్లిం ఓట్ల కోసం హిందూ మనోభావాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ దివాకర్, బజరంగ్ దళ్ సంగారెడ్డి జిల్లా సంయోజక్ ప్రభు కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు. ఈ తెలంగాణ లోపల ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుండి హిందూ మందిరాలపైన అనేక రకాల దాడులు జరిగినా ఇక్కడ ఎంతమంది దాడులు చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారో ఈ యొక్క ప్రభుత్వం లెక్క తేల్చిన పరిస్థితి. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఇవాళ ముస్లిం ఓట్ల కోసం మాత్రమే దోషులను పట్టుకోవట్లేదు. దాని యొక్క ఆలోచన పరంపరంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తిగా అనేకమైన మందిర పని వాళ్ళ దాడులు జరుగుతున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పక్కనున్న ఒక గ్రామం లోపల ఇవాళ హనుమాన్ విగ్రహం పైన కాలబెట్టడం జరిగింది. షాద్నగర్ సంబంధించిన ఫారూక్ నగర్ లోపల శివాలయం సంబంధించిన విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. అసలు ఎక్కడ పోతుంది తెలంగాణ లోపల? ఇదేమన్నా నిజాం పరిపాలన లేకుంటే ఔరంగజేబ్ పరిపాలన ఇవాళ తెలంగాణ కొనసాగుతుందని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. హిందూ మందిరాలపైన ఎందుకు దాడులు జరుగుతున్నాయి? మసీదులపైన ఎందుకు దాడులు జరగట్లేదు? చర్చిల పైన ఎందుకు దాడులు జరగట్లేదు? అంటే ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ఈ రాష్ట్రం లోపల జిహాద్ తీవ్రవాదులు మందిరాలను టార్గెట్ చేసి దాడులు జరుపుతుంటే ఈ యొక్క ప్రభుత్వం, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, మామూలు చూడనట్టు దోషులను వదిలేసింది. కాబట్టి ఈ యొక్క పరంపర అన్ని దాడులు జరగడానికి కారణం ప్రభుత్వం. ఎంత దారుణమైన దారుణం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవండి. దోషుడు ఎంతటి వాడైనా వాడిని శిక్షించాలే. వాడికి సరైన పనిష్మెంట్ జరిగితేనే ఇలాంటి దాడులు జరగకుండా పోతాయి. కానీ ప్రభుత్వం చేతగానితనం, ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఇవాళ అన్ని మందిరాలపై దాడులు జరుగుతుంది. దీనికి ప్రభుత్వమే వైఫల్యమే కారణం అని చెప్పేసి మేము ఇలా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఓన్లీ ఓట్ల కోసం కాదు, ఇందులో ఓట్లు వెళ్ళారా? ఇందులో ఓట్లతో ఈ యొక్క ప్రభుత్వం నడవట్లేదా? ఓన్లీ ముస్లింలు బాగున్నారా? వాళ్ళ గురించి ఈ యొక్క ప్రభుత్వం వలసిందా? ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి ఇవాళ షాద్నగర్లో కావచ్చు, భూపాలపల్లిలో కావచ్చు, ఏ దోషులు కానీ ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే
అరెస్ట్ చేసి వాళ్ళని లోపలేసేసి కఠినంగా శిక్షించాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేసామని ప్రభుత్వానికి హెచ్చరిక ఇస్తున్నాం. షాద్నగర్ లోపల బజరంగ కార్యకర్తలు ఇప్పటివరకు చాలా గంటల్లో నిరసన కార్యక్రమం కొనసాగిస్తుంది. వాళ్ళు రేపటి వరకు నిరసన కార్యక్రమం కొనసాగించడానికి సిద్ధంగా ఉన్న కార్యకర్తలు. కాబట్టి హిందూ సమాజం అందరూ ఆలోచించండి. షాద్నగర్ జరిగే నిరసన కార్యక్రమానికి మీరందరూ మద్దతు చెప్పాలి. మనందరం అక్కడ వెళ్తాం. అక్కడ ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేసిరో ఆ దోషులను అరెస్ట్ చేసే వరకు అక్కడనే కూర్చున్నామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నా. అందరికీ జై శ్రీరామ్. జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి నాయకులు ముఖ్య కార్యకర్తలతో సమావేశం. త్వరలో కుల గణన డెడికేటెడ్ మిషన్ కు నివేదిక అందించనున్న తెలంగాణ జాగృతి. ఎన్నడూ కూడా మనం డబ్బు గురించి ఆలోచించాలి. అధికారంలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఎప్పుడైనా మరి ఆ దేవుడు నాకు ఎందుకట్లా పెట్టినో కానీ సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలు ఎవడన్నా కొద్దిగా తక్కువ ఉన్నోడు ఉంటే వాడికి ఎట్లా సాయం చేయాలి, ఎవరన్నా సమస్యలు ఉంటే వాళ్ళది ఏం సమస్య పరిష్కారం చేయాలన్నటువంటి థాట్ ప్రాసెసే ఉన్నది. అంటే మంచి జీవితం ఉన్నది, కంఫర్టబుల్ లైఫ్ ఉన్నది. ఆ తర్వాత జాగృతి స్టార్ట్ చేసినాం, బతుకమ్మ స్టార్ట్ చేసినాం. నాకు అది ఇప్పటికి గుర్తొస్తుంది. ఫస్ట్ బతుకమ్మ ట్యాంక్ బండ్ కాడ పెడితే 5:30 పోయి చూస్తున్నాం మేము, ఎవరైనా వస్తారా, అసలు ఎవరైనా వచ్చేటోడు ఉన్నాడా లేదా, అసలు ఎంత కష్టపడ్డామో ఆ బతుకమ్మకు ఆ దేవుడికే తెలియాలి. ఇంకొక రోజు ఆదిలాబాద్ పోయినాం, మంచి లైవ్ యూనిట్ తీసుకొని పోయినా వాడు ఒక్కడి దిక్కులేడు, ఒక్క పురుగులేడు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే సర్వే ముఖ్య ఉద్దేశం. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి చేకూర్చడమే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రధాన ఉద్దేశమని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఈ సర్వే దోహదపడుతుందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్తో కాచిగూడ చెప్పల్ బజార్ కాలనీలో సందర్శించి సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, ఉపాధి మరియు కుల వివరాల సేకరణకై చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఎన్యుమరేటర్లను రోజుకు ఎన్ని ఇళ్లు సర్వే పూర్తి చేస్తున్నారు, ఏవైనా సమస్యలు ఉన్నాయా, ప్రజలు పూర్తి వివరాలు ఇస్తున్నారా అని ఆరా తీశారు. సర్వే ఎందుకు చేస్తున్నామన్నది ప్రజలకు తెలియజేస్తున్నారా అని ఎన్యుమరేటర్లను అడిగారు. సర్వేకు వెళ్ళినప్పుడు వారు అడిగిన సందేహాలను నివృత్తి చేయాలని సూపర్వైజర్ ఎన్యుమరేటర్లకు సూచించారు. ఎన్యుమరేటర్లు సర్వే గురించి ఓపికగా వివరించి వివరాలు సేకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్, మెడికల్ ఆఫీసర్ వెంకటరమణ, ఏఎంహెచ్ఓడి డాక్టర్ హేమలత, సూపర్వైజర్ లావణ్య, ఎన్యుమరేటర్లు చంద్రకళ, ధనలక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిధులు, ఆయా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బంజారా హిల్స్లోని శ్రీరామ్ నగర్ బస్తీ, జూబ్లీ హిల్స్లోని ఓలేనగర్లో సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహణ తీరును పరిశీలించారు. మేయర్ వెంట జూబ్లీ హిల్స్ డీసీ ప్రశాంతి, ఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు అనుక్షణం అండగా ఉంటా, నువ్వు చక్రవర్తివి కావు, రేవంత్ రెడ్డి, కేటీఆర్. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ మరియు అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్ట్ అయ్యి చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ములాఖాత్ ద్వారా కలిసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొడంగల్ నుండి కొండారెడ్డిపల్లి దాకా కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు చేస్తుందని అన్నారు. భూ కుంభకోణాలు, ఫార్మా కంపెనీల పేరుతో చేస్తున్న దౌర్జన్యాలు, పేద, గిరిజన వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకొని పోయినట్టు పోలీసులు పోయారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కక్షపూరితంగా ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నువ్వు చక్రవర్తివి కావు, నీ పాపాలు త్వరలో పండుతాయని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడితే నా గురించి కాదు, ఎందులో సంబంధం లేదని, 30 మందికి పైగా పేద రైతులను ఇబ్బంది పెడుతున్నారని, వారికి అండగా ఉండాలని అన్నారు. రేవంత్ రెడ్డి నువ్వు ఆడింది ఆట, పాడింది పాట అంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు అనుక్షణం అండగా ఉంటానని ఈ సందర్భంగా అన్నారు. అక్రమంగా కేసులు పెట్టిన 30కి పైగా రైతులను, వారి కుటుంబాలకు కేసీఆర్ అండగా ఉంటాడని కేటీఆర్ అన్నారు. ఈరోజు జైలు పాలై రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి వల్ల జైల్లో శిక్షణ అనుభవిస్తున్న, చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్న మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని కలిసి నేను
మా మహబూబ్ నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు, మరొక మాజీ మంత్రి పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ హోంమంత్రి ఎమ్మెల్సీ మహమూద్ అలీ గారు, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు, మల్కాజ్గిరి పార్లమెంటు మొన్ననే పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కలిసి వారిని పరామర్శించడం జరిగింది. నేను పట్నం నరేందర్ రెడ్డి గారికి మనస్తా ఉన్నాను. ఎందుకు అంటే ఆయనని కలిసినంతసేపు ఆయన మాకు చెప్పింది ఒకటే, మాట్లాడింది ఒకటే. అన్న, నా గురించి వదిలేయండి, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉంటాను. చెయ్యని తప్పుకు ఇవాళ 30 మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టినారు. వాళ్ళను విడిపించండి, వాళ్ళ కోసం పోరాటం చేయండి. మా కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి, మా కొడంగల్ గిరిజనుల కోసం కొట్లాడండి, మా కొడంగల్లోని దళిత బలహీన వర్గాల రైతుల భూములు గుంజుకుంటున్నారు, అక్కరలేని ఫార్మా విలేజ్ను రుద్దుతున్నారు అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు. వాస్తవం ఏంటి అంటే ఈరోజు సంగారెడ్డి జైలు నుంచి మొదలు పెడితే చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు. కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నారు. మీరు చూస్తూ ఉన్నారు. కొడంగల్లోనేమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం ఒకవైతే, నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నీ అంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి, నీలాంటి వాళ్ళు చాలామంది కొట్టుకపోయినారు, నువ్వు కూడా కొట్టుకపోతావు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్కబెట్టినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లే లెక్కబెడతా ఉన్నారు. భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దౌర్జన్యాలు, పేద గిరిజన రైతుల మీద, వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకుని తప్పుడు పోయినట్టు 100 మంది పోలీసులు పోయి దాడి చేయడం, విచ్చలవిడిగా అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ సాయిరెడ్డి గారు కానీ అనుముల గురవారెడ్డి కానీ ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి మీదకి ఒత్తిడి తెచ్చి సొంత గ్రామంలో చేస్తున్న అరాచకం, ఇవన్నీ కూడా పాపం పండే రోజు దగ్గరలోనే ఉన్నది. నీకంటే పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకపోయినారు. కానీ నిజంగా కూడా ఇవాళ పట్నం నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది మా అందరికీ. లక్ష్మారెడ్డి గారు, నేను, శ్రీనివాస్ గౌడ్ గారు, మహమూద్ అలీ గారు, లక్ష్మారెడ్డి గారు మేమందరం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. అదే నరేందర్ ఎంత ధైర్యంగా ఉన్నాడు, నా కోసం కాదన్నా మా రైతుల కోసం కొట్లాడాడని చెప్పినాడు. మా మహబూబాబాద్లో మీరేదో సంఘీభావంగా ధర్నా పెట్టినారంటే బాగా చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసినాడు. రాష్ట్రంలోని గిరిజనులందరికీ తెలిసి మా పేదవాళ్ళ పంచాయతీ రాష్ట్రంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చి, మాకు ఉత్సాహాన్ని ఇచ్చి, నాకేం కాదు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మాకు కొత్త ధైర్యం చెప్పినాడు. వారితో పాటు ఇవాళ 30 మంది పైచిలకు పేద రైతులు ఎవరైతే చెయ్యని తప్పుకు కేవలం మా భూమి ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటే ఊకోము ఇయ్యము అన్న ఒకే ఒక్క మాటకి ఇవాళ జైళ్లలో మగ్గుతున్న ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనక కేసీఆర్ ఉన్నాడు, తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది, న్యాయస్థానంలో కొట్లాడదాం. మిమ్మల్ని రేవంత్ రెడ్డి 4 రోజులు జైల్లో పెడతాడేమో కానీ తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట కూడా రాష్ట్రంలోని పేద గిరిజన బలహీన వర్గాల రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఈ పేదల పోరాటాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా చెబుతున్నందుకు, చూపెడుతున్నందుకు మీడియాకు కూడా మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. తిరుపతి జిల్లా చిన్నగుట్టిగల్లు మండలం బాకారపేట పంచాయతీ పరిధిలోని మామిడి తోటలో ఓ ఏనుగు అనుమానాస్పదంగా మృతి చెందింది. మామిడి తోట యజమాని ఏనుగు మృతిపై బాకారపేట అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఏనుగు మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. అటవీశాఖ అధికారులు వచ్చి పరిశీలన జరిపారు. గత కొద్ది రోజులుగా చిన్నగుట్టుగల్లు, ఎర్రవారిపాలెం మండలాల్లో సుమారు 17 ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు తెలిపారు. మృతి చెందిన మగ ఏనుగు వయసు సుమారు 10 సంవత్సరాలు ఉంటుందని అన్నారు. ఏనుగు మృతికి కారణాలపై అన్వేషిస్తున్నట్లు తెలిపారు. నమస్కారం.